తెలియదా ఇక్కడ సభలు ఉన్నాయని? తెలియక కొందరు, తెలిసిన రాని వాళ్ళు కొందరు, తెలిసి ఒక పూట అటెండెన్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది అనుకునేవాడు కొందరు, వచ్చి కూర్చున్నా కూడా ఏదో ధ్యాసలో ఏదో పరధ్యానంలో చూసేవాడు కొందరు. వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునేది ఎంతమంది? పాత్రను బట్టి దానికి కూడా మార్పులు చెప్తారు. 4 రకాల భక్తులు ఉంటారట. ఒక గుండురాయి ఉంటుందట. గుండురాయి నీళ్ళలోనే ఉంటుంది ఎప్పుడు చూసినా, కానీ నీటిని ఏమైనా అనుభవించగలదా? అనుభవించలేదు. కానీ ఇంకొకళ్ళు ఉంటారు, చెంబులో కాస్త నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు. అంటే నీరంతా అంతే ఉందా? మళ్ళా అవసరం. కానీ ఇంకొకటి ఉంది, బట్ట తెచ్చుకుని నీరు తెచ్చుకున్నారు, బట్ట నీటిని పట్టించారు, నీరు ఆ బట్ట పీల్చుకుంది, మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళి దాన్ని పిండితే నీళ్ళు వస్తాయి. ఇంకొకటి ఉన్నది, వెనప మొక్క కూడా ఉంది, అది నీళ్ళలోనే ఉంటుంది, కానీ తుప్పు పడుతుంది, నీటిని కూడా పాడేస్తుంది. మనలోనే అటువంటి వాళ్ళు ఉన్నాయేమో ఒకసారి. ఇక్కడ ఉండి ఏంటంటే తత్వాన్ని గుర్తించేది లేదు. అబ్బాయి అక్కడ ముందరేమో ఒక మంచి సీటు వేశారు, ఆ ముందు ఒక ప్లాస్టిక్ కుర్చీలు వేశారు, ఆ తర్వాత ఒక చిన్న చిన్న బల్లలు వేశారు. ఏదో కొద్దిగా ఉందిలే, ఇలా చూసి వెళ్ళిపోయేవారు కొందరు. దీనికోసం వచ్చాము మనం, దీనికోసం వచ్చాం. అంటే అందులో మాధుర్యం, మహాత్ములు మనని అమృతమయమైనటువంటి బోధలో ఉరురమని మనకి ఇటువంటి అవకాశాన్ని ప్రసాదించారు. మనం అందులో ఉండిపోవడమే. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వస్తుంటుంది. వినికిడి ఉంది కదా, బోధ మనం విడిచిపెడుతున్న ఒకసారి చూడండి. ఎవరు విన్నది ఇక్కడ? ఎవరైతే బాగా శ్రవణం చేశామో, శ్రవణం చేసింది మనకి ఇష్టమైనది అనుకున్నప్పుడు మనం వెంటబడి వస్తుంది తప్ప దాన్ని విడిచిపెట్టేది ఎవరు అక్కడ? ఎలా శ్రవణం చేయమన్నారు? శ్రవణ భక్తి అంటే ఏమిటి అక్కడ? పరీక్ష నరేంద్రుడు ఏ విధంగా ఆలకించాడు? ఒక మాట మాట్లాడుతుంటారు ప్రతివాడు, పరీక్ష నరేంద్రుడంత భక్తి ఎవరికి ఉంటుందండి అని పక్క త్రోవలు తొక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంత భక్తులు మనం ఎక్కడలేండి, మా గురుదేవులు అంటున్నారు. అలా నువ్వు పక్క త్రోవలు తొక్కక్కర్లేదు. ఆ భక్తులు నేనే ఎందుకు అవ్వకూడదని ఎందుకు అనుకోకూడదు? అప్పటి పరీక్ష నరేంద్రుడు తలుచుకుని ఇప్పుడు నువ్వు వదిలిపెట్టే కంటే ఆ పరీక్ష నా దగ్గరే ఉంది, అందుకని ఇప్పుడు నాకు అవసరమైనది. పైసా ఖర్చు లేదు మనకి.